రేయ్ సాయంత్రం తొందరగా వచ్చేసాయి, అందరూ కలిసి సినిమాకి వెళ్దాం. ఏంట్రా ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, సడన్ గా సైలెంట్ అయిపోయేంటి? రేయ్ ఇక్కడ ఎవరిని చూసినా శ్వేత ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నారా, అందుకని ఇక్కడ బే బే అది కాదురా బే బే. సర్లే సాయంత్రం తొందరగా వస్తాగా, శ్వేతం తిప్పేసి వస్తావా రా? కొలంబస్ 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 కొలంబస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, సిగరెట్ ఉందా? స్టూపిడ్. నీ దగ్గర ఉందా? ఏ పోరా. ఎక్స్క్యూజ్ మీ, సిగరెట్ ఉందా? ఉందా లేదా? అరే చెప్పవే బాబు, ఉందా లేదా? చెప్పమంటే అదే నీతోటి. అబ్బా మాట్లాడవే బాబు, సిగరెట్ ఉందా లేదా? అరే నిన్నేనా అడిగేది, సిగరెట్ ఉందా లేదా? జేబులు ఎంత ఉన్నాయి? ఆహా రూపాయి. సిగరెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు కానీ నీకు చెక్స్ షర్టు జీన్స్ ప్యాంటు ఏం చేస్తావు రూపాయి తోటి? అవును బాబు, ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు? బయట నడిచి వెళ్తావా? బస్సులో వెళ్తావు అమ్మా, టికెట్ లేదు, వితౌట్ టికెట్ వెళ్ళిపోతావా? చెప్పవే బాబు, మాట్లాడమంటే. అరే రూపాయి జేబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి వచ్చావా బాబు? బాబు నువ్వు ఒక్కడే వచ్చావా, ఇంకేదైనా బ్యాచ్ దిగిందా? అంత సీరియస్ లుక్ ఇస్తున్నావు అంటే ఏంటి? పళ్ళు కొరుకుతావా? కొడతావా? కొట్టు కొట్టవా, కొట్టు 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 కొట్టవా ఏంటి? చూడమ్మా, ఇందాక నుంచి అడుగుతాను, ఒక్క మాట సమాధానం చెప్పడం. ఏం పౌరుషం లేదా? వినపడదా? చెవుడా లేకపోతే మూగడువా? నాకు మాట్లాడరా? ఏ భాషలో మాట్లాడమంటావు? తెలంగాణ, రాయలసీమ, నెల్లూరా? సార్ తప్పుగా అనుకోకండి సార్, మేమంతా జెమినిటీ వాళ్ళం సార్. ఏం లేదు, టేక్ ఇట్ ఈజీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలుపెట్టారు సార్. అది చూడండి సార్, వాళ్ళంతా మా యూనిట్ వాళ్ళే సార్. అవును సార్, పబ్లిక్ లో ఓర్పు సహనం ఎంతవరకు ఉన్నాయో చూడటానికే ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టాం సార్. అంతే సార్. ఐఎమ్ వెరీ సారీ వన్స్ అగైన్ సార్. ముందే చెప్పుంటే గొడవ అయ్యేది కాదు కదా. నాకు బాగా మాట్లాడచ్చు, బాగా మాట్లాడతాను. రాజీ వచ్చేసేమన్నమాట. నువ్వు రమ్మన్నావు గాని ఆ బాలుగాడు ఎక్కడ చూస్తాడో అని హడీలు చచ్చాననుకో. ఇక సరసా మొదలెడదామా? వాయస్ శృంగారానికి ముందు మాకు కొన్ని ఆచారాలున్నాయి. అలాగా? ఏమిటవి? ఇప్పుడు మీరు నాకు కరపీడనం చెయ్యాలి. అంటే చెయ్యి నొక్కాలి అంతేగా? అమ్మా సుకుమారి, ఎంతకన్నా నొక్కితే ఓడ్చుకోలేవులే. ఇప్పుడు నేను మీకు కరపీడనం చెయ్యాలి. వాయస్ ఆచారం ఆచారమే. ఏమిటి, నొప్పిగా ఉందా? చిచ్చి లేదు. ఇప్పుడు మీరు నా పాదపీడనం చెయ్యాలి. ఇప్పుడు నేను మీ పాదపీడనం చెయ్యాలి. అక్కర్లేదు, ఎందుకంటే నా కాలి బోన్స్ కాస్త వీకు. అట్టంటే ఎలా? ఆచారం. ఇక మొదలెడదాం అసలు సరసం. అలాగే, కానీ కొంచెం సున్నితంగా డీల్ చేయి. అసలే అర్భకుణ్ణి. అరే ఏంటి? నా గోలీ సోడా తాగందే అస్సలు మూడు రోజు. అంతే కదా, పట్టుకొస్తా. బయటికెందుకు? సోడా ఇక్కడే ఉంది. ఏది? అదిగో. అరే ఇందాక నేను చూసినప్పుడు లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? అక్కడే ఉంది. లేదు, ఉంటే నాకు కనపడేదిగా. కామంతో నీ కళ్ళు పొరలు గమ్మాయిలే, నీకెట్లా కనపడుతుంది? ఆ మాట నిజమే. ఏమిటో. ఇక సోడా కొట్టు, ఆ తర్వాత పడతావు పట్టు. అలాగే. ఇదిగో నాకు సగం ఇవ్వా. సగం ఏంటి, ఫుల్ గా ఇస్తా.
ఇంకెప్పుడైనా ఇలాంటి వేషాలు వేస్తావా? అసలు ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు, వీరరాజు పుట్టించిన బుద్ధి. డబ్బిస్తానంటే కక్కుర్తి పడ్డాను. అమ్మ తల్లి క్షమించొస్తా. ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా? ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. మినపట్లేదు లేదా అప్పుడే పడమంటే నువ్వు వస్తావు మేము కలగానే ఉంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పడరా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు గానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పోయా? ఏం చెప్పంటావా? కాశీ మందులు కలిసి చెప్పంటావా? నువ్వు తినేది ఏంటో చెప్పోయా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఇడ్లీ ఉప్మా చపాతీ. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? పట్టించి తలస్నానం చేసుకుంటా. నీకెందుకు తీసురావా? ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తాను నీకు చిన్న జలక్ పట్రా చెప్తా. ఈడవ్వ ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తినడం కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? చిదంబరం చిదంబరం ఏంటి ఆంబోతులు అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నావు. అవును. దిబ్బరొట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాను. నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం ఏంటి? ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. ఆగో చట్నీకి డబ్బు. చట్నీ చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును, నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే, పెళ్లి. పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. పీకేగల అప్పులేదు చెప్పలేదు. లోపలికి వెళ్ళి పప్పు రూపో ప్రేమ కాలే తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించేసి నో బబ్లు, నాట్ నో. तुम क्या कर रहे सुक्कू? जरा टाइरो ना. అవి नहीं బబ్లు. मत जावा सुक्कू. అమ్మా ఎడారా ఏంటన్న కాళ్ళ పెట్టావు? ఏంట్రా ఫిల్మ్ చూపిస్తున్నారు? ఏంటా పరుగు? అది కదన్నా, నేను సుక్కు ఆడుకుంటున్నామా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమాటది? డిక్కీలో నాన్న. ఏంటది? టిక్కీలోనా? ఆ, ఏదాడు? దానికి ఇద్దరు కావాలన్నా. సుక్కు ఏంట్రా సుక్కు సుక్క కూరను నా తోడా? సరే కొంచెం వెనక్కు. నువ్వు బా. పోయాను. నువ్వు కూడా అలా వెళ్ళి నిచ్చో. వెళ్ళావా? వెళ్ళాను. ఇలా వంగు. వంగున్నాను. వంగి టిక్కిలోన టిక్కిలోన అంటూ వెనక్కిరా. సర్లే సన్నాసి నువ్వు చెప్పు. 1 2 3 టిక్కిలోన 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 టిక్కిలోన. ఎందుకని తన్నావు? ఏంటి నువ్వు తప్పు తప్పుగా టిక్కిలోన ఆడతావు? ఏంట్రా టిక్కీలోను? దేనికి పడితే దానికి లోన్ ఇవ్వడానికి పర్లేదు అనుకున్నావా? నేను కూడా వెనకాల వస్తాడంట, మేము ముందుకు వెళ్ళి లోన్ ఇవ్వాలంట. వాళ్ళు రాలిపోతాయి. పని చూసుకోబా. టిక్కిలోన టిక్కిలోన టిక్కిలో